నేడు రేపు హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందా? 100కు పైగా దేశాల నుంచి 450 మంది పైగా ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరగనుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న దాంట్లో నిజమెంత దాగి ఉంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కావడం, అలీన ఉద్యమానికి బీజాలు వేసిన బాండింగ్ సదస్సు 70వ వార్షికోత్సవంతో సదస్సు నిర్వహిస్తున్నామని ఎందుకు చెబుతున్నారు? ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఎందుకు హాజరవుతున్నారు? 100 వరకు ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొనడం వెనుక అంతర్యమేమిటి? అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం వంటి అంశాలపై ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సైద్ధాంతిక చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రం 4:15 వరకు ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయని, రేపు హైదరాబాద్ డిక్లరేషన్ ను ప్రభుత్వం పెద్దలు ఆవిష్కరించనున్నారని తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సదస్సులో కీలకోపన్యాసం ఎందుకు చేస్తున్నారు? ముగింపు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రావడం వెనుక దాగిన అసలు నిజమేంటి? అర్జెంటీనా విదేశాంగ మాజీ మంత్రి జోర్జ్ టయానా, కొలంబియా కార్మిక శాఖ మాజీ మంత్రి సెనేటర్ కార్లా లోపెజ్ ఒబ్రెగన్, స్వీడన్ విదేశాంగ మాజీ మంత్రి అన్ లిండే, క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల హెడ్ ఎమిలినియో లోజాడా, మలేషియా న్యాయశాఖ మంత్రి కూల సేగరన్ తో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు దిగ్విజయ్ సింగ్, పవన్ ఖేరా, సుప్రియ శ్రీనాటే, సల్మాన్ ఖుర్షిద్, జ్యోతిమణి తదితరులు సదస్సుకు హాజరవుతారా? ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామికంగా పెను మార్పులు సంభవిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తుండడంలో ఏదైనా విశేషముందా? తమ నాయకుడు రాహుల్ గాంధీ స్వప్నమైన న్యాయను ప్రతిబింబించేలా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలు కలలుగానే మిగిలిపోతాయా? సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన తెలంగాణ రైజింగ్ పై ఎందుకు చర్చించాలి? రైట్, ఇక భారత్ సమ్మిట్ ను నేడు రేపు హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందా అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో మిట్ట నరసయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఫస్ట్ నరసయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. వినిపిస్తుందా అండి నరసయ్య గౌడ్ గారు? ఎస్, నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. అన్మ్యూట్ చేసుకోండి నరసయ్య గౌడ్ గారు. రైట్ రైట్ బండారు రామ్మోహన్ రావు మీరు చెప్పండి. సార్ నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. సార్, నేడు రేపు హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తారా లేక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా?
వాళ్ళే చెప్పాలమ్మా సమాధానం. ఎందుకంటే ఉమ్, వచ్చేదంతా కాంగ్రెస్ నాయకులే. రాహుల్ గాంధీ గారు, అట్లాగే ప్రియాంక గాంధీ రేపు వస్తారట, మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళు వస్తున్నారు. కనుక భారత్ సమ్మిట్ ఒక రకంగా పార్టీ మీటింగ్ అయితే అనుకుంటున్నాను నేను. పార్టీ కాకుండా అదనంగా దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది అతిథులు వస్తున్నారు, పార్లమెంటేరియన్లు ఉన్నారు, మన చట్టసభల సభ్యులు ఉన్నారు, అట్లా కొంత మేధావులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఎజెండా ఇవన్నీ నిర్దేశించుకోవాల్సింది వాళ్ళే. యాక్చువల్ గా భారత్ సమ్మిట్ తొలి సమావేశం మొన్న మన భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కొంతవరకు మొదలు జరిగినాయి. కానీ అసలైన సమావేశాలు ఇవాళ రేపు 2 రోజులు జరుగుతున్నాయి. నోవాటెల్ హోటల్లో మనకు విమానాశ్రయం దగ్గర ఉంటది కదా అని అక్కడ జరుపుతున్నట్టున్నారు. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాకపోతే ఎజెండా మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎజెండానే కనపడుతుంది నాకైతే. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ అనే విషయంలో కానీ అట్లాగే భారతదేశంలో మరి పరిస్థితులు బట్టి కానీ రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకున్నట్టు తిరుగుతున్నారు కదా ఆయన. ఆ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగ పుస్తకం ఏమున్నది, అది చదివిందా లేదా, ఇప్పటి దాకా ఇంప్లిమెంట్ కాలేదా, ఇవన్నీ శేషప్రశ్నలు. చెప్పాలంటే వరకు మంచిది ఆహ్వానించదగ్గది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని చేతులు తిరగడం వల్ల ఎమర్జెన్సీలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి అంటున్నాను నేను. అంటే పార్టీ 140 ఏళ్ల పార్టీ yes. సందర్భం కూడా నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే ఏ సందర్భంలో ఇది పెట్టారు, ఈ సందర్భం ఏమిటి కూడా నాకైతే తెలుస్తలేదు. ఎందుకంటే 140 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ పుట్టి. అలీన విదేశాంగ విధానం మొదలుపెట్టి మనకు 75 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మార్షల్ టిటో, యుఎస్ అధ్యక్షుడు, మన భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ, అట్లాగే దేశంలో ప్రపంచంలో ఒక 4-5 దేశాలు కలిసి అప్పుడు నాలాని మూవ్మెంట్ అని మొదలుపెట్టారు. దానికి కూడా మరి దాని సందర్భంగా చేస్తున్నారా, ఇవన్నీ ఇవాళ ప్రారంభోపన్యాసం తర్వాత ఆ చర్చలలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి తెలుస్తారు. ఒకటి మాత్రం నిజమైందంటే ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే కనపడుతున్నారు వచ్చిన వాళ్ళు. అట్లాగే మనకు జాతీయ స్థాయి నాయకులు మనకు రాహుల్ గాంధీ అయిపోయింది, మల్లికార్జున ఖర్గే అయిపోయింది, వీళ్ళు వస్తున్నారు. కనుక వాళ్ళు ఈ సున్నితమైన కాలంలో యాక్చువల్ గా ఈ సమావేశం పెట్టుకుందాం అనుకుని చాలా ముందే, అప్పటికి పరిస్థితులు దేశంలో ఇట్లా లేవు. కానీ దీన్ని ఎట్లా మలుచుకుంటారు ఈ సమావేశాన్ని అని మనం గుర్తించాలి. యాక్చువల్ గా ఆడ ఏం జరుగుతుందని వాళ్ళు చెప్తే తెలుస్తుంది. రామ్మోహన్ రావు గారు, ఈ భారత్ సమ్మిట్ కి సంబంధించి 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఎందుకు వస్తున్నారు? అది బాగా చెప్పాలన్నమాట. యాక్చువల్ గా చర్చలు జరిగితే తెలుస్తుంది. ఎజెండా పేపర్ బయటకు రాలేదు ఇప్పటి వరకు. ఎజెండాలో ఏమున్నది, నేనేమంటున్నానంటే ఇది మరింత బాధ్యత పెంచింది భారత్ సమ్మిట్ మీద అంటున్నాను. దేశంలో పహల్గాం మీద అక్కడ దాడి జరగడం, అట్లాగే దేశంలో కాషాయ పార్టీ వైపు ఒకరు నరసేగౌడ్ గారు మీరు పెట్టుకోండి సార్. ఎట్లా జరుగుతుందంటే ఇవాళ దేశము మతపరంగా చీలిపోయే ప్రమాదం వచ్చింది. ఉగ్రవాదులు ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగానే వాళ్ళు ఇప్పుడు ఎజెండా నడుస్తున్నదని నేను అంటున్నాను. కనుక దీన్ని ఇప్పుడు వాళ్ళ ఆ సంఘటన తర్వాత దేశంలో సున్నితమైన అంశం చర్చకు వచ్చిన సందర్భంలో వీళ్ళు భారత్ సమ్మిట్ ద్వారా ఏం సాధిద్దాం అనుకున్నారో ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారత్ సమ్మిట్ లో ఆ దాడులను ఖండిస్తారా, దాని మీద తీర్మానం చేస్తారా, దాని తర్వాత ఇవాళ తమ పనితీరు ఎట్లా ఉంటుంది అనే దాని మీద వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ తెలంగాణ రేజింగ్ అని 16 నెలల తెలంగాణ రేజింగ్ గురించి ప్రపంచం ఎందుకు చర్చించాలి కదా. అందుకని వాళ్ళు వచ్చిన 100 దేశాల ప్రతినిధులు ఏం మాట్లాడతారు, వీళ్ళ ఎజెండా ఏంటి, ఒక్కొక్కరితో ఏం మాట్లాడిస్తారు, తర్వాత స్థూలంగా హైదరాబాద్ డిక్లరేషన్ రేపు చేస్తారట. ఈ హైదరాబాద్ డిక్లరేషన్ బట్టి వాళ్ళ ఉద్దేశం పూర్తిగా తెలమవుతుంది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం విమర్శించడానిక, లేకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానిక, ఇవన్నీ వాళ్ళ ఎజెండా. హిడెన్ ఎజెండా ఏముందో మనకి తెలుస్తుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటే మాట పెట్టి తాడు కొంత అవుతుంది. ఇక్కడ లేదు చెప్పు అని అడిగే వాళ్ళు ఉంటారు. తెలంగాణ రేజింగ్ అంటే టీఆర్ఎస్ మిత్రులు వాళ్ళు ముందుకు వస్తారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడుంది, 16 నెలల్లో మీరు ఏం చేసి ఏ మొదలు పెట్టారు వీళ్ళు అంటారు. కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత్ సమ్మిట్ పేరు మీద అందరూ కలిసి ఒక కాంగ్రెస్ సమావేశం లాగా జరుగుతున్నారు. మొన్ననే సిడబ్ల్యూ మీటింగ్ నిన్న మన పహల్గాం సంఘటన మనకు ఖండించింది, కాదంటలేదు నేను. కొంతవరకు మల్లికార్జున ఖర్గే బాగా స్పందించండి, మంచిగా వైస్ మ్యాన్ కి స్పందించింది తప్ప రాహుల్ గాంధీ స్పందించలేదని నేను అంటున్నాను. రాహుల్ గాంధీ వరకు మత కోణం రాజకీయ కోణం తీసుకొచ్చిండు, ఇంకా చిన్నపిల్లవాడి చేసడానికి పోతలేమంటున్నాడు ఇంకా. కనుక ఇవాళ జరగాల్సింది ఏంటంటే ఈ 2 రోజుల సమావేశంలో ఎజెండా అయింది. మరి ఇంతమంది 100 మంది వస్తున్నప్పుడు ఒకే వేదిక సరిపోతుందా, ఒకే వేదిక మీద ఇంతమంది మాట్లాడాలంటే ఎన్ని గంటలు పడుతుంది, అసలు స్థూలంగా ఇప్పటికే ఆల్రెడీ రోడ్ మ్యాప్ తయారైందా, ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. మనం సమావేశం లైవ్ చూస్తే కొంతవరకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ మీరు హోల్డ్లో ఉండండి, నరసయ్య గౌడ్ గారిని తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సో కాంగ్రెస్ ఆవిర్భవించి 140 ఏళ్ల సందర్భంగా సదస్సు, ఎందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు? అసలు ఇది భారత్ సదస్సా లేక కాంగ్రెస్ సదస్సా? వాయిస్ క్లియర్ ఉంది కదా మేడం? క్లియర్గా ఉందండి, చెప్పండి.
ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి సదస్సు. దీనికి ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్స్ కూడా వస్తూ ఉన్నారు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మనం భారత్ సమ్మిట్ అని మనం పెట్టుకున్నాం. ఇక మళ్ళీ లోకల్ వాళ్ళు ఏమనుకోవచ్చు, కాంగ్రెస్ సమ్మిట్ అని కూడా అనుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే దీనికి కారణం ఒకటే. 140 సంవత్సరాల పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు అయింది కాబట్టి దాని సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలను ప్రపంచంతో పంచుకోవడం, తర్వాత న్యాయం ధర్మం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని సమ్మిళితం చేసుకోవడం, అదే విధంగా రాష్ట్రములో అమలవుతున్నటువంటి వివిధ రకాల ప్రోగ్రామ్స్ ను వివరించడం, మనం పెట్టుబడులను ఆకర్షించడం, ఈ 2-3 అంశాలతోటే ఈ భారత్ సమ్మిట్ మీరన్నట్టు కాంగ్రెస్ ఏదైనా అది మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా ఒక 100 దేశాల నుండి వివిధ రకాల ప్రతినిధులు వస్తా ఉన్నారు, అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఆ సందర్భంగా ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది రైజింగ్ తెలంగాణ అని చెప్పడంలో తప్పేం లేదు. కాబట్టి ప్రపంచం అంతా ఒక గ్లోబలైజేషన్ విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళందరి అంశాలు కూడా క్రోడీకరించుకొని ఒక హైదరాబాద్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. దీని మీద ఒక న్యాయం మీద, అంటే న్యాయం ఎలా జరుగుతుంది అనే దాని మీద, లేకపోతే సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది అనే దాని మీద, రాజకీయాలు ఎలా ఉన్నాయనే దాని మీద, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే దాని మీద, పర్యావరణం మీద, కార్మిక కర్షకుల మీద, ఇక రకరకాల సబ్జెక్టుల మీద అంతర్జాతీయంగా వచ్చినటువంటి వివిధ పెద్దలు కూడా మాట్లాడతారు. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకొని అదే విధంగా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు, తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, ప్రియాంక గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఇలా రకరకాల అతిరథ మహారథులు వస్తా ఉన్నారు. కాబట్టి ఆయా సబ్జెక్టుల మీద వాళ్ళు చెప్పే విషయాలను క్రోడీకరించుకొని సమాజానికి పనికొచ్చే విధంగా, అభివృద్ధికి పనికొచ్చే విధంగా, కార్మిక కర్షకులు అందరికి కూడా పనికొచ్చే విధంగా క్రోడీకరించి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి కొరకే తప్ప ఇది రాజకీయం కొరకు కాదు. అదే విధంగా ఈ సమ్మిట్ లో వాస్తవంగా స్టార్టింగ్ లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన దేశంలో జరిగినటువంటి విధ్వంసం వల్ల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన ప్రజలను చంపడం వల్ల ఈ కార్యక్రమాలను తప్పించడం జరిగింది. ఎందుకంటే దేశమంతా ఏడుస్తా ఉంటే మనం సాంస్కృతిక కార్యక్రమాలు చేయొద్దు కదా, ఆ కోణంలో దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా 100 దేశాల నుంచి వచ్చినటువంటి అధిరథ మహారాజులు మాట్లాడమే కాకుండా అన్ని అంశాల మీద ఏదైతే గ్లోబలైజేషన్ కు ప్రభావితమని అనుకుంటా ఉన్నామో అన్ని అంశాల మీద కీలకమైన ఉపన్యాసాలు జరుగుతాయి. వాటి నుండి మనకు పనికొచ్చేది, భారతదేశానికి పనికొచ్చేది, మొత్తం గ్లోబల్ గా పనికొచ్చే విషయాలన్నింటినీ కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేయడం జరుగుతుంది. అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఏమి చేస్తుంది, రాష్ట్రంలో ఏ రకమైన న్యాయాన్ని అందిస్తుంది, ఏ రకంగా 42% రిజర్వేషన్ అందిస్తా ఉంది, ఏ రకంగా కులగణన సాధించింది, ఇలాంటి కీలకమైన విషయాలు కూడా చర్చించడం వల్ల గ్లోబలైజేషన్ లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా వీటి అంశాలను తీసుకెళ్లి వారి దేశాలలో కులగణన చేసే అవకాశం ఉంది, అభివృద్ధిలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది, ముఖ్యమైన విషయాలు వివిధ దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకొని భారత సమ్మిట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తా ఉంది. ఇది మన అందరికి గర్వకారణం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజలకు చాలా గర్వకారణం. ఏంటంటే 140 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సదస్సు మనం పెట్టుకున్నాం. అందరినీ కూడా మనం పిలిచి సన్మానించుకుంటున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. సో నర్సయ్య గారు, ప్రధానంగా హైదరాబాద్ లోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు, ఎందుకు? అండ్ ఈ సదస్సులో ఏ నిర్ణయాలు తీసుకొని ఉన్నారు? నిర్ణయాలు ఏం తీసుకుంటారనేది మన చర్చల సందర్భంగా చివర్ల డిక్లరేషన్ లో మనకు అర్థమవుతుంది. మనకు ఉన్న సమాచారం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ అంశాన్ని తీసుకొని సదస్సు నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఏమేమి విషయాలలో ఫోకస్ చేస్తా ఉన్నాము, ముఖ్యంగా కులగణన, 42% రిజర్వేషన్లు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ కార్యక్రమాలు,
ఆ విధంగా ఫోకస్ చేసి మనం పెట్టుబడులను ఆకర్షించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి హైదరాబాద్ లో ఈ సమ్మిట్ చేయడం జరుగుతా ఉంది. ఎస్, మీరు హోల్డ్ లో ఉండండి. యాదగిరి గారిని లైన్ లో తీసుకుందాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదగిరి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో హైదరాబాద్ లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. సరే, వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పవలసిన సమాధానమే, కానీ మనం మాట్లాడాలనుకుంటే హైదరాబాద్ లో భారత్ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి కూడా వాళ్ళు దాని సందర్భంగా నిర్ణయిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ సదస్సు ఇది, ఒకవేళ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సదస్సు. ఇప్పుడు దీంట్లో 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ వీళ్ళు ఇంకొక విధంగా కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు, ఈ రాష్ట్రము అన్ని విధాలుగా పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నది, ఇన్వెస్టర్లు ఈ రాష్ట్రానికి రావడం కోసం, హైదరాబాద్ కు రావడం కోసం, హైదరాబాద్ డిక్లరేషన్ కోసం, తెలంగాణ సమ్మిట్ రైజింగ్ కోసం అని చెప్పి చెప్తున్న ఈ నాయకులు ఈ రోజు నిన్న మొన్నటి దాకా ప్రతిరోజు లేచిన కానించి మొదలు పెడితే వాళ్ళు రాత్రి పోయేంత వరకు వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతి నాయకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రంలో ఏమీ లేదు, నేను లంక బిందెలు ఉన్నాయని వచ్చే ఇక్కడ లంక బిందెలు లేవు, నేను ఇచ్చిన హామీలు కూడా నేను నెరవేర్చలేకపోతున్నా, నా జేబులో ఉన్న డబ్బులు కూడా పెట్టినా కూడా నేను ఇచ్చిన హామీలు నిలబెట్టలేకపోతున్నా, ఈ సంక్షేమ పథకాలు నేను అమలు చేయలేకపోతున్నా అని చెప్పి చెప్తున్న ఈ నాయకుడు ఇప్పుడు చెప్తున్నారు కదా, వీళ్ళు ఈ రోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో అన్ని రకాల పెట్టుబడులకు, ఇన్వెస్టర్లకు అనుకూలమైన ప్రదేశము, ఈ రాష్ట్రం అన్ని రకాల ఇన్వెస్టర్లు రావచ్చు, వారికి తెలవడం కోసమే మనం ఈ సదస్సు నిర్ణయిస్తున్నామని చెప్తారు కదా. మేము కూడా నిన్న మొన్నటి దాకా ఈ రోజు వరకు చెప్పింది అదే. ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు, నిధులు, నియామకాలకు ఇక్కడ అన్ని రకాలుగా అన్యాయం గురైంది కాబట్టి ఈ 60 ఏళ్ల కళను సాధించిన కేసీఆర్ గారే 10 సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిండు కాబట్టి ఆ రోజు ఐటీ మంత్రిగా కేటీఆర్ రామారావు గారు అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండు కాబట్టి, అదే విధంగా ఈ రేసింగ్ కేసులో కార్లది కూడా ఈ హైదరాబాద్ కు తీసుకొచ్చిండు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు కోసమే కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఆ రోజు ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికో పూర్తి స్థాయిలో పనిచేసి ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను అభివృద్ధిలో ముందు భాగాన ఉంచింది కాబట్టి ఇవాళ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఈ తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పేసి ఈ రోజు చెప్పకనే తెలంగాణ ప్రజలకు, ఈ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజన్నా ఖచ్చితంగా అర్థమవుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అభివృద్ధిలో కానివ్వండి, ఆర్థికంగా కానీ ముందు వరుసలో ఉన్నది. కానీ ఈ రోజు వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అప్పుల వాళ్ళు రాకుండా, ఇన్వెస్టర్లు రాకుండా, కంపెనీలు రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉన్నది. 6 లక్షల కోట్ల అప్పులో ఉంది, 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ తెలంగాణలో నేను లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తున్నా అని చెప్పేసి అనేక సందర్భాల్లో మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర పరువును కూడా ఈ నాయకుడు ముఖ్యమంత్రి గారు తీసిరు కాబట్టి ఇప్పటికైనా మన రాష్ట్రం ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నది. ఇతర దేశాలకు, ప్రపంచ దేశాలకు కూడా దీటుగా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కోసం అన్ని పార్టీలను కూడా ఏకం చేసి, అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలతోటి, ఆ సలహాలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము సలహా ఇవ్వదలుచుకున్నాం. రైట్, రామ్మోహన్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి, అసలు ఈ సమ్మిట్ ని ఎలా చూద్దామంటారు? 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫైనల్ గా రాహుల్ గాంధీ, ఖర్గే కీలకోపన్యాసం ఎందుకు చేయాలంటారు? ఎస్, రామ్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. రామ్మోహన్ రావు గారు ఫైనల్ గా చెప్పండి, సమ్మిట్ ని ఎలా చూడొచ్చు అంటారు? 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు అసలు ఎందుకు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు? ఫైనల్ గా రాహుల్ గాంధీ, ఖర్గే కీలకోపన్యాసం ఎందుకు చేయాలంటారు? నాకైతే సందర్భం అర్థం కావడం లేదు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ పుట్టింది 28 డిసెంబర్ 1885 ఏఓహ్యూ మొదలు పెట్టిండు. ఉమ్, అంటే పోనీ డిసెంబర్ లో లేదు ఈ సమావేశం. ఉమ్, ఒక్కటి మాత్రం కొంత కన్సల్టింగ్ ఏంటంటే కొంత కలుస్తుంది ఏంటంటే 18th ఏప్రిల్ 1955 లో అలీన ఉద్యమం మొదలైంది. మార్షల్ టీటో, నెహ్రూ గారు మొదలుపెట్టిండ్రు. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా వరకు మన అలీన విదేశాంగ విధానం వారు మొదలుపెట్టింది. ఇవాటికి కూడా కొనసాగుతుంది. పార్టీలు మారినా ప్రధానమంత్రులు మారినా కొనసాగుతుంది. అది అంటే బీజేపీ, కాంగ్రెస్ రెండే కదా అధికారంలో ఉంది కేంద్రంలో ఇప్పటి వరకు. కానీ ఏ పార్టీ మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నానా అలైన మూవ్మెంట్ వైపే పోతున్నాం. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు ఏమైనా విలువ ఉంది అంటే దాని వల్ల ఉంది అంటున్నాడు. అందుకని ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు కూడా పాకిస్తాన్ మాజీ ప్రధాని మన విదేశాంగ విధానమే మనం రక్షిస్తుంది, భారతదేశం అంత గట్టిగా ఉన్నది అని చెప్పి ఆయన కూడా పొగిడిన సందర్భం చూసాం. కనుక డేట్లు కలుస్తలేవు కాబట్టి నెల కలిసింది. దేశంలో మేధావులు లేరా? దేశంలో మరి ఇతర పార్టీల వారు లేరా? దేశంలో మరి ఇతర రంగాల వాళ్ళు లేరా? వాళ్ళు పిలిచారా లేదా కూడా నాకు ఐడియా లేదు. మరి వారు నర్సయ్య గౌడ్ గారు చెప్పాలి. ఎందుకంటే మొదలు వారు మాట్లాడితే బాగుండేది, ఆ మాత్రం క్లారిటీ అని మనకు వచ్చేది. కానీ ఏదైనా సరే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏం సాధిస్తుంది అనేది రేపు అవుట్పుట్ వస్తుంది. రేపు వచ్చిన తర్వాత దాని సాధ్యాసాధ్యాలు మంచి చెడు మాట్లాడుకోవచ్చు లక్ష్మణ్ గారు. ఎస్, రైట్. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు. అండ్ థ్యాంక్ యూ యాదగిరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి డిబేట్, స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.